హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు కదా. సో ఇప్పుడే గిన్నెలు కడిగేశాను. సో గిన్నెలు కడిగిన తర్వాత అయితే ఇలా సింక్ బ్లాక్ అయిందనమాట. అంటే వాటర్ పోకుండా ఉన్నాయి. ఇలా అయినప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలి, జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ ఒక్క పీస్తోనే ఈ వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోవడం మీకు చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మనం ఏదైనా ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ కొన్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ పర్సులు అయితే వస్తూ ఉంటాయి. ఇవి పెద్దవాళ్ళు అయితే అప్పుడో ఇప్పుడో వాడతారు, కానీ ఇంక ఈ రోజుల్లో ఎవరు వాడడం లేదు కదా. సో వీటితో మనకైతే మంచిగా ఉపయోగపడే ఒక బెస్ట్ ఐడియా అనమాట. ఇలాగ కొంచెం రైస్ తీసుకొని ఒక పెనంలో వేసుకొని కొద్దిసేపు ఇలాగ హీట్ చేసుకోండి. ఇలా బాగా వేడైన వాటిని ఒక పర్స్ తీసుకొని ఆ పర్స్లోకి వేసేసుకోండి. ఇది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. మామూలుగా హాట్ బ్యాగ్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ సీజన్లో కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాల నొప్పులు ఏవైనా ఉన్నప్పుడు హాట్ బ్యాగ్ పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికన్నా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం మందంగా ఉండడం వల్ల చాలాసేపు వేడి అనేది అలాగే ఉంటుంది అనమాట. మనకు కన్వెంట్గా కూడా ఉంటుంది పెట్టుకోవడానికి. కిచెన్లోకి అయితే కందిపప్పు అనేది ఎక్కువ క్వాంటిటీ తెచ్చిపెట్టుకుంటాం. ఎందుకంటే ఏమైనా కూరగాయలు ఉన్నా లేకపోయినా పప్పు వేసుకుంటే సరిపోతుంది అనుకుని, ఎప్పుడైనా హడావిడిగా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినా వెంటనే పప్పు గుర్తొస్తుంది మనకి. అలాంటప్పుడు మనం ఇది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము. కానీ ఇదేంటంటే వాళ్ళు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ప్యాకింగ్ చేయడం వల్ల తొందరగా పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో ఇంకా ఏంటంటే ఎక్కువ తొందరగా వస్తుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు పెనం పైన లైట్గా హీట్ చేసి స్టోర్ చేసుకోవడం కానీ, లేదంటే ఎండలో బాగా 2 రోజులు ఎండబెట్టి స్టోర్ చేసుకోవడం కానీ, అవేవి కుదరకపోతే ఇలాగ ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అలాగే కొద్దిగా చిటికెడు పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత స్టోర్ చేసేసుకోండి. మీకైతే పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఎన్ని రోజులు ఉన్నా కూడా మంచిగా కలర్తో ఉంటుంది, పురుగు రాకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఈ సీజన్లో అయితే చక్కెర అనేది ఒక్కోసారి ముద్దలాగా అవుతూ ఉంటుంది, గడ్డలు కట్టినట్టు అవుతూ ఉంటాయి, లోపలంతా కూడా కొంచెం వాటర్ లాగా ఫామ్ అయినట్టు అవుతూ ఉంటుంది, ఇలా ఫ్రీగా ఉండదనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే చక్కెరలో కొన్ని లవంగాలను అయితే ఇలా వేసేసి మీరు స్టోర్ చేసుకోండి. అప్పుడు చక్కెర అనేది ఫ్రెష్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఒలిచినప్పుడు లేదా కట్ చేసినప్పుడు మనకి చేతులు అయితే కారం అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మొహం అంతా కూడా మండుతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే వెంటనే కొంచెము పాలని వేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేసి చేతులు వాష్ చేసేసుకోండి. పాలు వేయడం వల్ల చేతులు మాయిశ్చర్గా ఉండడంతో పాటు మంచి గ్లోయింగ్ వస్తుంది, అలాగే కారం లేకుండా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ అయితే మళ్ళీ రీయూజ్ చేసుకోవాలని చూస్తాము. గాజు బాటిల్స్ ఏవైనా కూడా అందంగా ఉంటాయి, ఏవైనా స్టోర్ చేసుకున్నా కూడా మంచిగా నీట్గా ఉంటాయి. లేదంటే ఇలాంటి పొడవుగా ఉండేటివి అయితే ఫ్లవర్ వాజ్లు వేసుకుంటే బాగుంటాయి. కాకపోతే ఇలాంటి పేపర్స్ ఉంటే మాత్రం అంత చూడడానికి బాగుండవు కాబట్టి ఇవి తీసేయాలని చూస్తూ ఉంటారు. కానీ అంత ఈజీగా పోవు, మొత్తం గమ్గా గరుచుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే హాట్ వాటర్ తీసుకొని దానిపైన స్లోగా పోస్తూ ఉండండి. కొద్దిసేపు అలా పోయడం వల్ల నానిపోయి కింద ఉండే గమ్ అంతా కూడా కొంచెం లూజ్ అవుతుందన్నమాట. తర్వాత ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది. బాటిల్కి ఎక్కడ కూడా గమ్ అనేది అంటుకోకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మీరు నీట్గా ఒకసారి వాష్ చేసుకున్నారంటే కొత్త బాటిల్ లాగా ఉంటుంది. ఎటువంటి స్టిక్కర్స్ కానీ ఎటువంటి పేపర్స్ కానీ కనపడకుండా ఉంటాయి అనమాట. ఈసారి మీరు ఏదైనా ఇలాగా గాజు బాటిల్స్ పైన ఏవైనా సరే, ఏ గాజు బాటిల్ అయినా కూడా పేపర్ తీసేయాలనుకుంటే కనుక హాట్ వాటర్ వేసేయడమో లేకపోతే హాట్ వాటర్లో కాసేపు నానబెట్టడమో చేసి ఆ తర్వాత రిమూవ్ చేసేయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో బాటిల్. ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసేసి అలాగే పచ్చికర్పూరం ఇలా పౌడర్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలాంటి వాటితో కానీ తీసుకొని వాటర్లో ఇలా డిప్ చేసి తర్వాత దానిని ఇలా పిండేసి మీరైతే రోజు పడుకునే ముందు స్టవ్ అయితే దీనితో తుడుచుకొని పడుకోండి. మీకైతే రాత్రి టైంలో బొద్దింకలు తిరుగుతున్నాయి, బల్లులు ఎక్కువగా ఉన్నాయి అనే ప్రాబ్లం నుంచి అయితే ఇది కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే పసుపు యాంటీబయోటిక్గా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ కర్పూరం స్మెల్కి అయితే బల్లులు రాకుండా ఉంటాయి అనమాట. బొద్దింకల నుంచి కూడా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే మిగిలిన వాటర్ని ఇలా సింక్లో పోసేయండి. లోపల నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి, బ్యాడ్ స్మెల్ రాదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గ్లో రావడానికి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి ఏదైనా రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళే ఛాన్సెస్ లేవు అనుకున్న టైంలో ఇలా ఇంట్లోనే ఇన్స్టెంట్గా మీ ఫేస్ని అయితే గ్లో తెప్పించుకోండి. జస్ట్ నేను ఇక్కడ ఒక టమాటోని బాగా మెత్తగా పిసికేసి దాని నుంచి జస్ట్ లిక్విడ్ తీసుకున్నాను అనమాట. ఇది టమాటో జ్యూస్ అనమాట. సో దాంట్లోకి అయితే శనగపిండి యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ పిండి ఎంత వేయాలంటే దాన్ని క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పేస్ట్ లాగా వస్తే సరిపోతుంది అనమాట. దానిని మీరు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసేసుకొని చల్లనీళ్ళతో కడిగేసుకున్నారనంటే సూపర్ ఫాస్ట్గా స్కిన్ అయితే మంచి న్యాచురల్గా మెరుస్తూ ఉంటుంది. ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా పప్పు ఉడకబెట్టుకుంటూ ఉంటారు కదా. సో దానికోసం అయితే బెస్ట్ ఐడియా అనమాట. పప్పుని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత వాష్ చేసుకున్న వాటర్ని పక్కనే పెట్టుకోండి. దాంతో లాస్ట్లో చూపిస్తాను. పప్పులో వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు, ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చండి. చక్కగా ఉడికిపోతుంది. చూడండి అసలు పప్పు అనేది పొంగనే లేదు, అసలు పై దాకా కూడా రాలేదు. మీరు కుక్కర్ని అబ్జర్వ్ చేయొచ్చు, పక్కన కుక్కర్ మూత చూడొచ్చు.
ఎక్కడ కూడా పొంగిన ఛాన్సెస్ లేవు. ఇక్కడ వాటర్ చెప్పాను కదా, ఆ వాటర్లో కొంచెం పసుపు వేసి కలిపాను కదా, అవన్నీ కూడా పూల మొక్కలకి పోసుకున్నారని అంటే చెట్లకి వచ్చే చీడ లాంటిది లేకుండా చెట్లు మంచిగా పెరుగుతాయి, పచ్చగా గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో ఊరగాయ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఆ ఊరగాయని చిన్న డబ్బాలోకి స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అది అయిపోయినప్పుడల్లా తీసి పెట్టుకుంటూ ఉంటాము. అలా అయిపోయినప్పుడు ఇలాగ పెద్ద జాడీలో నుండి తీసేటప్పుడు గరిటెనైతే వేడి చేసి తీసుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడు కాకుండా ఉంటుందన్నమాట. మీరు స్టోర్ చేసుకునే దాంట్లోకి వేసేసుకుంటారు కదా, గరిట ఎప్పుడు కూడా తడి లేకుండా ఇలాగ ఉండాలి. కాబట్టి కొంచెం హీట్ చేసి తీసుకోవడం వల్ల పచ్చళ్ళు ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. మనం మార్కెట్ నుంచి రైస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఒక్కోసారి ఒక్కో రైస్ వస్తూ ఉంటాయి. అవి క్వాలిటీ బాగున్నాయా లేదా, దాంట్లో ఏమైనా ప్లాస్టిక్ కలిసిందా అని తెలుసుకోవాలన్నా, అవి క్వాలిటీ ఎంత బాగున్నాయో తెలుసుకోవాలన్నా కూడా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు రైస్ తెచ్చిన వెంటనే ఇలాగా బర్నర్ పైన అయితే కొంచెం రైస్ వేసేసి వాటిని అయితే ఇలాగా ఆన్ చేసేసి కొద్దిగా అవి కాలిపోయేలాగా అంటే నల్లగా అయ్యేలాగా చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు దాన్ని కొంచెం అంటే చల్లగా అయిన తర్వాత ఇలాగా స్పూన్లోకి కానీ దేంట్లోకైనా ప్లేట్లోకి తీసుకొని అప్పుడు టెస్ట్ చేయండి. ప్లాస్టిక్ రైస్ అయితే కనుక అప్పటికే బర్నర్ మీదనే అవి మెల్ట్ అవుతుంది. ప్లాస్టిక్ రైస్ కాకపోతే ఇలా మనం టచ్ చేసినప్పుడు పౌడర్ లాగా వస్తుంది అనమాట, బాగా కలినాయి. కాబట్టి ట్రై చేసి చూడండి. ఇదైతే ఒక మంచి బెస్ట్ బ్యూటీ టిప్ అనమాట, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే చేసుకోగలిగినది. ఒక దీపాన్ని తీసుకొని అంటే మట్టి ప్రమిదని తీసుకొని దాంట్లో కొంచెం పాలను అయితే హీట్ చేసుకొని, అంటే మనం ముందు ప్రమిదని హీట్ చేసుకొని దాంట్లో పాలు వేసుకుంటే ఆటోమేటిక్గా పాలు కూడా ఒక లైట్గా వేడవుతాయి. ఆ తర్వాత దానిలోకి అయితే ఒక బాదంని తీసుకొని ఇలాగా బాగా రుద్దుతూ ఉండగా అది అరిగిపోతుంది అనమాట. సో బాదం అంతా కూడా పాలలో మిక్స్ అవుతుంది. ఆ తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే మీ స్కిన్కి మంచి గ్లోయింగ్, మంచి న్యాచురల్గా స్కిన్ అంతా కూడా షైనీగా వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది అనమాట. బ్లాక్గా ఉండే స్కిన్ అంతా కూడా వైట్గా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బాదము, మిల్క్, పసుపు అనేవి, పాలు అనేది మన కలర్ చేంజ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకున్నాక అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందంటే మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, సో వాటిలో ఒకటైతే బెస్ట్ ఐడియా అనమాట. మనం కరివేపాకు తెచ్చుకున్నాక దానిలో మంచివి తీసుకొని ఆకులన్నీ కూడా ఇలాగ ఒలిచిపెట్టుకొని కడిగి ఆరపెట్టుకోవాలి. అవి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలాగ డబ్బాలో టిష్యూ వేసేసుకుని అడుగున మనం స్టోర్ చేసుకున్నామంటే ఏదైనా వాటర్ వచ్చినా కూడా టిష్యూ అనేది పీల్చుకుంటుంది. కాబట్టి ఆకులు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా కడగాల్సిన పని లేకుండా డైరెక్ట్ మనం వంటలో యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ సీజన్లో అయితే నిమ్మకాయలు అనేవి కొంచెం వాటర్తో తడిసి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనం తెచ్చిపెట్టుకున్నా కూడా తొందరగా కులిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం కవర్లో కానీ బాక్స్లో కానీ వేసుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ అనేది వచ్చేసి తొందరగా కుళ్ళిపోతే, ఒకటి కుళ్ళిపోయిందంటే అన్నీ కూడా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే మీరు మార్కెట్ నుండి తెచ్చుకోగానే ఫస్ట్ అయితే మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా వంటకి, ఆ నూనెని కొంచెంగా చేతిలో వేసుకొని ఇలాగా అన్ని నిమ్మకాయలకి మొత్తం ఆయిల్ అంటే ఇలాగా స్ప్రెడ్ చేసేయండి. అప్పుడు ఏంటంటే వాటర్ తడి ఉన్నా కూడా నిమ్మకాయలకు అనేది అంటకుండా ఉంటుంది అనమాట. ఏదైనా కుళ్ళిపోయినా కూడా పక్కన ఉండేది చెడిపోకుండా ఉంటాయి. మీరు స్టోర్ చేసుకునే కవర్లో కానీ బాక్స్లో కానీ వేసేసుకొని పెట్టుకోవచ్చు. మన ఇళ్ళలో వేస్ట్గా ఉండే ట్యాబ్లెట్స్ అంటే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు. నేను ఫుల్ వీడియో పెట్టాను, ఎవరైనా కావాలంటే చూడండి. ఇలాగ ఒక ట్యాబ్లెట్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలన్నమాట. ట్యాబ్లెట్ చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. దీంట్లోకి నేనైతే ఒక స్పూన్ టీ పౌడర్ వేసాను, ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి. మన ఇళ్ళలో కాక్రోజులు, బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయంటే ఈ టిప్ ట్రై చేయండి. స్టవ్ దగ్గర, కిచెన్ కౌంటర్ టాప్ పైన, వెనకాల టైల్స్కి మొత్తం కూడా నైట్ పడుకునే ముందు మీరు ఇలాగా స్ప్రే చేసేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ఇలా తుడిచేసి వదిలేసేయండి. ఈ ట్యాబ్లెట్ స్మెల్కి అయితే బల్లులు, బొద్దింకలు అస్సలు రావన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. మామూలుగా మనకి బట్టల ఆరెంజ్ స్మెల్ కానీ లేదంటే ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ వస్తూ ఉంటుంది కదా, బట్టలలో మనమైతే నాఫ్థలిన్ బాల్స్ పెట్టుకుంటాము, అవి కెమికల్స్తో ఉంటాయి కాబట్టి అవి యూజ్ చేయకుండా ఇలాగా ఒక టిష్యూ తీసుకొని దాంట్లో 2 పచ్చకర్పూరం బిళ్ళలు వేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని అక్కడొకటి పెట్టేసుకోండి. మీకు ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. మనకి దోమలు ఇలాంటి చిన్న పురుగులు రావడం కూడా చాలా తక్కువైపోతాయి అనమాట. కర్పూరం స్మెల్ చాలా మంచిది పీల్చడం, అందులో ఇది పచ్చకర్పూరం కాబట్టి ఇంకా మంచిది. పచ్చికర్పూరం అనేది మీ అందరికీ కూడా దాదాపుగా తెలిసే ఉంటుంది. ఇది ఇలాగా బిళ్ళల్లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ వాటర్ తీసుకోండి, దాంట్లోకి కొంచెం పచ్చికర్పూరంని ఇలాగా పౌడర్ చేసి వేసేయండి. జస్ట్ చేత్తో నలిపితే పౌడర్ అయిపోతుంది. ఇది నైట్ పడుకునేప్పుడు బెడ్ కింద పెట్టుకొని పడుకోండి. ఈ కర్పూరం స్మెల్కి దోమలు మన బెడ్ దగ్గర దరిదాపుల్లో కనపడవు. అంతేకాకుండా ఈ సీజన్లో పిల్లలైతే జలుబు, దగ్గు, జ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే నైట్ టైంలో శ్వాస రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ
ఈ కర్పూరం స్మెల్ అనేది చాలా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ శ్వాస మంచిగా రావడానికి. అలాగే మీరు రెగ్యులర్గా స్నానం చేసే నీళ్ళలో జస్ట్ కొంచెం కర్పూరం వేసుకొని స్నానం చేశారంటే స్కిన్ అంతా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అందరి ఇంట్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి, డిస్పోజల్ బాక్సెస్. సో ఇవైతే మన ఇంట్లో అప్పుడు ఇప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే బయట నుంచి ఏదైనా తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి. సో వీటిని అయితే మనం ఫుడ్ ఐటమ్స్కి మళ్ళీ రీయూజ్ చేయొద్దు. ఇలాంటివి కొంచెం పెద్ద సైజుగా ఉండే వాటిని అయితే, అంటే ఇంకా ఇది ఈ సైజులో ఉంది కదా, ఇలా కాకుండా ఇంకా వెడల్పుగా ఉండేటివి అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకునేదానికి మనకి పనికొస్తాయి. ఫుడ్ ఐటమ్స్ పెట్టకూడదు అన్నాను అంటే మనము తినేవి కర్రీస్ లాంటివి ఇలాంటివి వాడుకోకూడదు అనమాట, వీటిల్లో ప్లాస్టిక్ కాబట్టి. సో ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ మార్కర్తో మార్క్ చేశాను కదా, సో అక్కడంతా కూడా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం చిన్న చిన్న హోల్స్ కూడా వేసేసుకోవచ్చు, అంటే దగ్గరగా కూడా ఇంకా ఎక్కువ హోల్స్ కూడా పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ హోల్స్ పెడుతున్నాను కాబట్టి కొంచెం గ్యాప్తో వేస్తున్నాను అనమాట. చూడండి నేనైతే ఇక్కడ మొత్తం కూడా కింద హోల్స్ పెట్టేశాను, సో సైడ్లో కూడా పెట్టాను. సైడ్ చూడండి ఇలాగా మొత్తం కూడా హోల్స్ పెట్టేసుకోవాలి. నేను పెద్ద హోల్స్ పెట్టాను. పెద్ద హోల్స్ పెట్టుకోవడం వల్ల చాలా తొందరగా మనకి పని కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి మనమైతే మార్కెట్ నుంచి ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు కొన్ని ఎక్కువ రకాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఉంటాం కదా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా మిగిలిన పప్పులో వేసుకునే పాలకూర, చుక్కకూర ఇలాంటివి, కొయిటాకు అన్నీ కూడా ఆకుకూరలు తెచ్చుకొని ఒకటే రోజు స్టోర్ చేసుకుంటాం కదా. సో అట్లా అవి ఏమిటంటే మనం ఒలుచుకొని కడిగి స్టోర్ చేసుకుంటాము. అట్లాంటప్పుడు మీరు చూడండి ఇలాంటిది ఒకటి డబ్బా రెడీ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే ఇది ఎన్ని రోజులైనా కూడా మీకు యూజ్ అవుద్ది అనమాట. ఇక్కడ ఆకుకూరలు కడగడానికి వాటర్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఇంకొకటి మనం డైరెక్ట్ ఆకుకూరలు కడిగినప్పుడు దాంట్లో అడుగున ఇసుక అనేది అంతో ఇంతో వస్తూ ఉంటుంది. ఆకుకూర చేసినప్పుడు కొంచెం ఇసుక తగిలినట్టు అవుతూ ఉంటుంది. అందుకోసం మనం 2-3 సార్లు కడగాల్సి వస్తూ ఉంటుంది అనమాట, అట్లా రాకుండా ఉండాలంటే. సో అట్లా కాకుండా కొంచెం వాటర్లోనే మనము ఎక్కువ ఆకుకూరలన్నీ, అంటే తీసుకున్న వాటర్తోనే మొత్తం ఎన్ని ఆకుకూరలు ఉన్నా కూడా అన్నీ కూడా కడిగేసుకోవచ్చు నీట్గా. మనకి ఇక్కడ కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇసుక అంతా కూడా కింద గిన్నెలోకి వెళ్ళిపోద్ది అనమాట. పైన గిన్నెలో ఇసుక ఉండదు. ఇంకోటి మనకి ఎక్కువ వాటర్ వేస్ట్ కాకుండా ఉంటాయి. ఆకుకూరలు కూడా మనము ఇలా దీంట్లోనే కూడా డ్రై చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పైకి కూడా మీరు హోల్స్ పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ గాలి తగులుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా కరివేపాకు ఇలాంటివి స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా కడిగి పెట్టుకుంటారు కదా, దీనిపైన మూత పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో దీన్ని డైరెక్ట్ స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ అడుగునంతా కూడా ఇసుకలాగా ఉంది కదా, సో దాంట్లో ఉండేది ఏదైనా ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతుంది. సో మనం వాటర్ ఎక్కువ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, వాటర్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి పని చాలా త్వరగా అయిపోతుంది. ఆకుకూరలు ఒలుచుకున్న తర్వాత ఈ డబ్బాలో వేసేసి ఒకదాని తర్వాత ఒకటి కడిగి పెట్టుకున్నామంటే పని అంతా గబగబా అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలాంటి స్వీట్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా, సోన్ పాపడ్ కానీ ఇలాంటి బాక్స్లలో వస్తూ ఉంటాయి. సో ఇవైతే కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇట్లా బాక్స్ టైప్లో ఉన్న వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఇదనే కాదు డేట్ బాక్స్ ఉంటాయి కదా, సో అట్లా ఉండేటివైనా కూడా మీరు రీయూజ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను, మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇట్లా కావాలనేసి నేను మార్క్ చేశాను. మీకు ఇది ఒక ఐడియా లాగా నేను చూపిస్తున్నాను, ఇలాగే కట్ చేసుకోండి అని చెప్పడం లేదు. ఇట్లా మీరు ఎంత పొడవు కావాలో చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మరి హాఫ్లోకి కావాలా కిందికి కావాలా అనేది చూసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న దానికన్నా నేను కొంచెం కిందికే కట్ చేశాను నేనైతే, ఎందుకంటే నేను ఫోన్ చూడకుండా కట్ చేశాను ఫస్ట్, తర్వాత మార్క్ చేసుకొని కట్ చేసే టైంలో నాకు ఇంకొంచెం కావాల్సి వచ్చి కట్ చేశాను. మీరు పెట్టుకునే విధానాన్ని, ఆర్గనైజ్ చేసుకునే విధానాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇదంతా కూడా మార్క్ చేసిన దగ్గర కట్ చేసి చూపిస్తాను, చూసేయండి. మనం ఏదైనా చాక్ తీసుకొని కొంచెం హీట్ చేసి అన్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. చూడండి నేనైతే ఇలాగా కట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తాను, ఎక్కడ యూజ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇదేంటంటే మీకు కొంచెం ఐడియా కోసం అనమాట. మీరు దీన్ని హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు, పైన ఉంది కదా దీనికి ఏదైనా థ్రెడ్ కట్టి కానీ లేదంటే ఏదైనా హుక్ తగిలించుకొని కూడా మీరు హ్యాంగ్ చేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా దీనికి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చార్జర్కి దీన్ని డైరెక్ట్గా తగిలిచ్చేసాను అనమాట. అంటే మనం ఫోన్ పెట్టుకునే దానికి కేబుల్ అనేది చిన్నగా ఇస్తూ ఉంటారు కదా, సో కేబుల్ చిన్నగా ఉన్నప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు పక్కన ఏదైనా పెట్టుకునేదానికి స్పేస్ లేకపోయినా ఫోన్ వేలాడి తీయలేం కదా, సో ఫోన్ పెట్టుకునేదానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇక్కడ మనము ఈ ఛార్జింగ్ ఉంది కదా అడాప్టర్కి మనం దీన్ని పెట్టేసామంటే ఫోన్ నీట్గా దాంట్లో కూర్చుండిపోతుంది కాబట్టి మనకి ఫోన్ ఎక్కడ పెట్టాలనే ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఫోన్ ఎక్కడైనా పెట్టినా కూడా పడిపోతుందనే ఛాన్సెస్ ఉండవు అనమాట. నీట్గా మనం ఇలా ఎక్కడైనా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. దీన్ని ఎక్కడ స్పేస్ లేకపోయినా కూడా దీన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటిది ఒకటి చేసి పెట్టుకున్నారంటే మీరు చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా మీరు ఇట్లా కాకుండా పైన కేబుల్ అంతా కనపడకుండా నీట్గా ఉండాలంటే కింద పక్క ఇక్కడ ఛార్జర్ పెట్టుకునేదానికి కింద చిన్న హోల్ పెట్టుకొని ఫోన్ ఇలా నిలువుగా పెట్టేశారంటే కింద నుంచి మీరు కేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కేబుల్ కూడా బయటికి కనపడకుండా కూడా పెట్టేసుకోవచ్చు. అది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చూపెట్టాను అనేసి ఈసారి అలా చూపెట్టడం లేదనమాట. ఎవరైనా చూడాలనుకుంటే పాత వీడియోస్ చెక్ చేయండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది పెద్ద సైజ్ బాక్స్ ఉంది చూడండి, నా చేయి మైన ఉంది. అంటే ఇంత పెద్ద బాక్స్లను ఎలా యూజ్ చేసుకోవాలనేది సైజ్ కోసం చూపెడుతున్నాను అనమాట. సో ఇట్లాంటి పెద్ద పెద్ద బాక్స్, ఫ్యామిలీ ప్యాక్ లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో వీటిని కూడా మనము చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. కిచెన్లో మనకి చాలా బాగా పనిచేస్తాయి ఇవి. చూడండి ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి కదా, ఈ వాటర్ బాటిల్ పైన ఉండేదాన్ని కట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇదే ప్లేస్లో వాటి క్యాప్స్ కూడా తీసుకోవచ్చు. క్యాప్స్ ఏంటంటే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి ఏంటంటే ఈ మూతల దగ్గర ఇవి డై ఉంటుంది దీనికి, సో డై ఉండడం వల్ల ఇవి జారిపోకుండా బాగా వర్కౌట్ అవుతాయి అనేసి నేను ఇవి కట్ చేస్తున్నాను. బాటిల్ క్యాప్ అయితే ఏంటంటే అవి స్మూత్
స్మూత్గా ఉండడం వల్ల జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి డై ఉండడం వల్ల దీనికి డైకి అది పట్టేసినట్టు నిలబడిపోతుంది పెట్టేసుకున్నది. చూడండి ఇలాగా రెండింటిని ఈక్వల్గా ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి అంటించేసుకొని కిచెన్లో పెట్టుకున్నారనుకోండి, మీరు మామూలుగా ఇవి మా డస్ట్బిన్ కవర్స్ కొనుక్కొచ్చి డస్ట్బిన్లోనే పెట్టుకోవాలని ఏం లేదు. ఇది పెద్ద సైజ్ బాక్స్ ఉంది కాబట్టి డస్ట్బిన్ అయితే అది పెద్దగా ఉంటుంది, ఎక్కువ నిండుతూ ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి ఇలాగా పెద్ద డస్ట్బిన్ బయట పెట్టేసుకొని చిన్నవి ఇలాంటిది ఇంట్లో పెట్టుకున్నారంటే కిచెన్లో మనము ఏదైనా కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ఇలాంటి తొక్కలు వచ్చినా కూడా, లేదంటే ఏదైనా అన్నం గిన్నెలు కడిగేటప్పుడు వచ్చిన వేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని మనము అప్పటికప్పుడు బయట పడేసుకుంటా ఉండొచ్చు. అంటే డస్ట్లో బయట డస్ట్బిన్ పెట్టుకుంటే ఇంట్లో అంతా గలీజ్ అవ్వకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్ కవర్ని తీసేసుకొని మనం కవర్ డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఈ కూరగాయల కవర్లు అయితే మనకి దగ్గరగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇలాంటివి జూట్ బ్యాగ్స్ అయినప్పుడు మనం నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు కొంచెం వేస్ట్ వస్తూ ఉంటుంది. సో అట్లాంటిది మళ్ళీ చెత్తంతతో అట్లనే ఎక్కువసేపు ఉండకుండా ఇలా ఈ కవర్లో వేసేసుకొని దీన్ని తీసుకొని మనము ఇలా పెట్టేసుకున్నాము అంటే లోపల ఇంకో కవర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంట్లో చెత్త యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలాగా కవర్లు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకి పెద్ద డస్ట్బిన్లు ఇంట్లో పెట్టుకొని ఎక్కువ చెత్త అంతా నింపుకొని అదంతా కూడా పని లేకుండా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఎప్పుడు నిండినప్పుడు బయట డస్ట్బిన్లో వేసుకున్నామంటే నీట్గా ఉండిపోతుంది. ఇంకా చూడండి ఇలాగా డేట్స్ బాక్స్ మూతలు అయితే ఉంటాయి కదా, అంటే డేట్స్ ఎక్కువ కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు వీటికి వచ్చే బాక్సులు కొంచెం మంచి క్వాలిటీతో ఉంటాయి, ఇవి బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. సో బాక్స్ని కూడా రీయూజ్ చేసేసుకోవచ్చు. ఈ బాక్స్ పైన ఉండే క్యాప్ని అయితే నేను ఇప్పుడు ఈరోజు ఒక ఐడియా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మనకి మల్టిపుల్ ఆర్గనైజర్గా యూజ్ అవుతుంది అనమాట. ఇంట్లో చాలా రకాలుగా కిచెన్లో అయినా, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయినా, లేదంటే పిల్లల స్టడీ టేబుల్ దగ్గర అయినా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇట్లాంటిది డిస్పోజల్ డబ్బాని తీసుకున్నాను. సో దాన్ని అయితే మిడిల్లో కట్ చేశాను అనమాట, అంటే ఈక్వల్ పార్ట్గా కట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే మనం తీసుకున్న డేట్ బాక్స్కి ఈ బాక్స్ కరెక్ట్గా సరిపోయేలాగా ఉండాలన్నమాట. మరి పెద్దది తీసుకోవడమో చిన్నది తీసుకోవడం కాకుండా ఇలా ఈక్వల్గా ఉండేది తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది, మంచిగా సెట్ అవుతుంది. చూడడానికి అది ఒక ఆర్గనైజర్ లాగే ఉంటుంది అనమాట, ఏదో మనం ప్రిపేర్ చేసాము అన్నట్టు ఉండదు. చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటుందో. మీకు ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిన్న చిన్న ఐటమ్స్, నెయిల్ పాలిష్లు, స్టిక్కర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, లిప్స్టిక్లు, ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్స్, పిన్నీస్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు. కిచెన్లో అయితే కనుక మనకి చిన్న చిన్నవి ఏంటి లక్ష్మణ రేఖలు ఉంటాయి, లేదంటే అగ్గిపెట్టె ఉంటుంది, లేదంటే కుక్కర్వి విజిల్స్ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. దీన్ని మనము పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర పెట్టినామంటే వాళ్ళకి ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్సిల్స్ ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అక్కడ కూడా పడేసుకుంటూ ఉంటారు. వాళ్ళ టేబుల్ దగ్గర ఇది ఒకటి పెట్టి దీంట్లో పెట్టామంటే వాళ్ళు వాడుకునే టైంలో దీంట్లో తీసుకొని వాడుకుంటారు, మళ్ళీ దాంట్లోనే పెట్టేస్తారు. బయటంతా పడిపోకుండా ఉంటాయి, గలీజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట, నీట్గా ఉంటుంది. సో దీన్ని అయితే ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం నేను ఇవి చెప్పాను. ఇవి కాకుండా మీరు వాష్రూమ్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక డబ్బా తీసుకున్నాను. ఇవైతే మనము బయట నుంచి ఏం స్పెషల్గా కొనక రావాల్సిన పని లేదు, ఇంట్లో ఉండేటివి మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ ఉంటాము. దీనికి మనము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాళ్ళమే అవుతాం నా దృష్టిలో అయితే. ఎందుకంటే వచ్చినవి మళ్ళీ మనం చెత్తలో పడేయకుండా యూజ్ చేసుకుంటున్నాం కదా, ఇంకొక ఆర్గనైజర్ బయట నుంచి కొనక రాకుండా యూజ్ చేసుకుంటున్నాం. సో మనం ప్లాస్టిక్ని పెంపొందించిన వాళ్ళమేం అవ్వము. మళ్ళీ కొంతమంది మీరు ప్లాస్టిక్ని నిర్మూలించండి, అది చేయండి, ఇది చేయండి అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఎట్లాగో ఇవి వచ్చేటివి వస్తూ ఉంటాయి, వచ్చిన వాటిని మనము ఇంకొక ఆర్గనైజర్ బయట నుంచి కొనక రాకుండా ఉండే వాటిని యూజ్ చేసుకుంటున్నాం, అంతే కదా. సో ఇంకా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్స్ పెట్టేసుకున్నాను. దీన్ని కూడా మల్టిపుల్గా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి విమ్ లిక్విడ్ ఉంది కదా, సో అది సపరేట్గా, ఇక్కడ స్క్రబ్బర్స్ సపరేట్గా ఉండడం కోసం రెండు వైపులా దారాన్ని చూడండి ఇలాగ పెట్టేశాను అనమాట. రెండు కలిసిపోకుండా ఇట్లా పెట్టి మనం మీకు ఎక్కడ తగిలించుకునే వీలుంటే అక్కడ తగిలించుకోండి, హ్యాంగ్ చేసుకునే దానికి ఎక్కడున్నా కూడా. చూడండి నేనైతే ఇలాగ పెట్టేశాను. కింద హోల్స్ పెట్టడం వల్ల మనకి స్క్రబ్బర్స్ అనేవి ఎప్పుడు డ్రైగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. కిందంతా పెట్టడం వల్ల పెట్టిన ప్లేస్లో కొంచెం గమ్గా అంతా మురికి పేరుకుంటా ఉంటుంది. అట్లా లేకుండా ఇది హ్యాంగ్ చేసుకోవడం వల్ల కింద నీట్గా ఉంటుంది అనమాట, సింక్ అంతా కూడా నీట్గా ఉంటుంది. లేదంటే స్ట్రిప్స్ ఉంటాయి కదా మనకి, అలాంటి స్ట్రిప్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నా కూడా మీరు వేసేసుకోండి. యాక్చువల్లీ నా దగ్గర లేవనేసి నేను హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను, లేదంటే పైన పెట్టి మనం మంచిగా నీట్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో అయితే మనము ముగ్గు పిండి వేసుకొని పెట్టుకోవచ్చు, ఇలా చాక్ పీసులు పెట్టుకోవచ్చు. ముగ్గు వేసుకునేదానికి మనము కలర్స్, ముగ్గు పిండి, చాక్ పీసులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇవేంటంటే డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటాయి. చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినా కూడా దీంట్లో వేసేసుకొని మనం పెట్టుకున్నామంటే యూజ్ అవుతూనే ఉంటాయి. బట్టల క్లిప్స్ ఉంటాయి, క్లిప్స్ కూడా మనము ఇవి కొంచెం తడిచిన చిలిమి వస్తూ ఉంటాయి కదా, సో ఇట్లాంటి వాటిల్లో పెట్టుకున్నప్పుడు ఇవి కొత్తగా బాగుంటాయి. మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు అట్లనే పెట్టుకోవచ్చు. ఇవి ఆర్గనైజ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటాయి, చూసేదానికి కూడా అంత గలీజ్గా లేకుండా ఉంటాయి. ఇలాంటి దీపాలు అప్పుడో ఇప్పుడు అవసరం వస్తాయి, ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చినా కూడా మనమైతే వీటిని ఎత్తి పెట్టుకుంటాం కదా. బయట పెడితే దుమ్ము పడుతూ ఉంటాయి, ఆయిల్తో అంత బంకలాగా పేరుకుంటూ ఉంటాయి. ఇట్లా పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసేసుకొని ఏమంటే దీపం పెట్టేసుకోవచ్చు. ఇంకా దాన్ని మనం క్లీన్ చేయడం అట్లా ఇట్లా చేయడం కూడా అవసరం లేకుండా ఉంటాయన్నమాట. సో ఇవి జస్ట్ నేను ఇంట్లో యూజ్ చేసేటివి మీకు చూపిస్తున్నాను. ఇంకా మీరు రకరకాలుగా వాడుకోవచ్చు, రకరకాల చోట్ల పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ కంఫర్ట్ ప్యాకెట్స్, అంటే షాషెట్లు తెచ్చుకునే వాళ్ళైతే కనుక ఇవి ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవడమో, హ్యాంగ్ చేసుకోవడమో కాకుండా కొన్నిసార్లు డ్యామేజ్ కూడా అవుతూ ఉంటాయి, అంటే ప్యాకెట్ ఎక్కడన్నా లీక్ అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి వాటి కూడా ఇట్లా పెట్టుకున్నారు అని అంటే మీరు అన్ని ఇండివిజువల్గా కట్ చేసుకొని పీసెస్గా పెట్టుకున్నారంటే తీసుకోవడానికి బాగుంటుంది. లేదు ఇట్లా బాక్స్ మూత లేకుండా ఇక్కడ పైన ఒక హోల్ చేసుకున్నారంటే దాంట్లో నుంచి ఈజీగా కూడా మీరు లాగేసుకోవచ్చు అనమాట. సో మీకు వచ్చిన ఐడియాస్ ప్రకారం మీరు ఫాలో అవుతారని ఈ వీడియో క్లిప్పింగ్ షేర్ చేస్తున్నాను.
సో ఇవే కాకుండా మనం చాలా రకాలుగా కూడా మనము ఇట్లాంటి డబ్బాల్ని వాడుకోవచ్చు. ఏంటంటే ఇవి ఊరికే పడేయడం కన్నా మనం వాడుకొని పడేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మనకి ఇంకా వీటికి సెపరేట్‌గా బయట నుంచి ఆర్గనైజర్స్ కొనకుండా వేరే మనం తీసుకోకుండా ఉన్న వాటిని రీయూజ్ చేసుకోవడం. ఇక్కడ చూడండి ఇదైతే బకెట్ లైప్ మంచిగా హ్యాంగ్ చేసుకునేదానికి ఉంది కదా! బకెట్ లాగా. సో దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. మనము బయట వాషింగ్ ఏరియా పెట్టుకుంటా ఉంటారు కదా కొంతమంది. అంటే బయట గిన్నెలు తోమించుకోవడము, బట్టలు పిండించుకోవడము అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా! సో అట్లా బయట వాషింగ్ ఏరియా ఉన్నప్పుడు ఇట్లాంటి దాన్ని పెట్టుకున్నారంటే దీంట్లో మీరు సోప్స్ గానీ, ఇట్లా కంఫర్ట్ ప్యాకెట్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఉజాల డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా! సో ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా బయట మనకి బటర్ బ్రష్లు లేదంటే ఇంకా వేరే సర్ఫ్ డబ్బాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా! వీటన్నిటిని కూడా మీరు మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. క్వాలిటీ బాగుందనమాట. అంత ఈజీగా ఊడిపోదు. డబ్బా కూడా మరీ పతలాగా లేకుండా మంచిగా గట్టిగా ఉందనమాట. సో ఇట్లాంటివి బయట పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా అంత ఈజీగా పాడవవు. ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నారంటే నీట్‌గా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా గలీజ్ అవ్వకుండా కింద పెట్టడం వల్ల డస్ట్ పడతా ఉంటాయి కదా! సో అట్లా లేకుండా ఉంటాయి అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు ఇది ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా చూపెట్టడం కోసం నేను ఇక్కడ గ్లాస్లో తీసుకున్నాను అనమాట. ఈ ఒక్క బిళ్ళ వేయగానే వాటర్లో చూడండి ఎలా రియాక్షన్ వస్తుందో. నేనైతే ఈ గ్లాస్లో కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్లో ఇది వేసాను అనమాట. సో ఇలా రియాక్షన్ వస్తుంది. అది మెల్ట్ అయ్యే కొద్దీ దాంట్లో నుంచి చూడండి ఎలా వస్తుందో. సో దాంట్లో నేను యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇదేంటి అనేది మీకు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను ఈ వాటర్ని ఇలా రెడీ చేశాను కదా. సో ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకోండి. గ్లాస్లో అడుగున కొంచెం ఉండిపోతుంది కదా. సో అది తొందరగా కరగాలి అంటే స్పూన్తో ఒకసారి కలుపుకున్నారంటే ఈజీగా మెల్ట్ అవుతుందన్నమాట. చూడండి ఎలా వస్తుందో, దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. సింక్లో అయితే వాటర్ బ్లాక్ అయ్యాయి కదా. సో దీంట్లోకి అయితే నేను పోసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్లో ఇది తీసుకున్నాను. ఇక్కడ పోసి వదిలేసేయండి. మీరేం చేపెట్టాల్సిన అవసరం లేదు. స్లోగా అబ్జర్వ్ చేయండి. వాటర్ అనేది కొద్దిగా మొత్తం కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఇది సొల్యూషన్ మనము ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చేసి పెట్టుకొని ఒక బౌల్లో కానీ ఏదైనా కవర్లో కానీ జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా కూడా జస్ట్ ఒక టాబ్లెట్ తీసి వేసుకున్నారంటే అయిపోద్ది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చాలా రోజులు నెలలు వస్తాయి. వీటిని మీరు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. చూసేయండి. ఇక్కడ చూడండి వాటర్ అంతా ఎలా వెళ్ళిపోయాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ జాలీలో ఎటువంటి చెత్త అనేది ఏం పేరుకోలేదు. జస్ట్ టీ పౌడర్ కొంచెం మాత్రమే ఉండింది. పైప్లో నుంచి మనకి క్లియర్ చేస్తుంది అనమాట. పైప్లో ఉండే వేస్ట్ అంతా కూడా పట్టేసుకునిందంతా కూడా ఈ వాటర్ వేసాక టోటల్గా మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయేలాగా చేస్తుంది అనమాట. తర్వాత మీరు ఇలా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మొత్తం ఇట్లా రుద్దుతున్నట్టుగా చేసేసుకొని సింక్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇంకా మీకు ఎప్పటికీ ఇలాంటి ప్రాబ్లం అంత ఈజీగా దరిదాపులో రాదనమాట. ఇవే కాకుండా మనకి ఇక్కడ కింద కాక్రోచ్లు అవి ఒకటి పురుగులు ఉంటాయి కదా. సో అలాంటి వాటికి కూడా అప్పుడొకసారి మనం వాటర్ ఇట్లా నిండిపోకుండా కూడా వాటర్ బ్లాకేజ్ అవ్వకుండా కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా వేసామంటే ఈ వాటర్ని ఒకసారి ఇలా సింక్లోకి వదిలేసాము అని అంటే అలాంటివి కూడా రాకుండా ఉంటాయన్నమాట. పైపుల్లో ఉండేదంతా కూడా క్లియర్ అయిపోయి మనకి ఇట్లా రాకుండా ఉంటాయి. ఇంకా ఈ బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా లేకుండా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దీన్ని మనము ఈ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సింక్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. జస్ట్ అలా కొంచెం స్క్రబ్బర్తో రుద్దగానే నీట్గా వచ్చేసింది. ఇంకా మనకి వాటర్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి చూడండి. వాటర్ ఎక్కడ కూడా ఆగకుండా. సో ఇలాగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి ఒక బిల్లని వేసేసుకొని మీరు వాటర్లో వేసేసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ అయితే బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి కుకింగ్ సోడా ఉంటుంది కదా. ఈ దాదాపు అందరి ఇళ్ళలో అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ 100 grams ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. సో ఈ ప్యాకెట్ని నేను టోటల్గా యూజ్ చేస్తున్నాను. ఇవి మనకి మార్కెట్లో ఎక్కడైనా కూడా కిరాణా స్టోర్స్లో చాలా సింపుల్గా దొరుకుతూ ఉంటాయి. మన ఇళ్ళలో కూడా మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. ఇదైతే క్లీనింగ్ పర్పస్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి జిడ్డుని తొలగించడానికి కానీ ఎక్కువ రోజులు పేరుకున్న మొండి మరకెలనైనా కూడా లేదంటే మురికినైనా కూడా చాలా ఈజీగా తీసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్రిస్టల్గా ఉంది కదా. దీన్ని లెమన్ సాల్ట్ అంటారు. ఇది కూడా సూపర్ మార్కెట్లో కానీ కిరాణా స్టోర్స్లో కానీ చాలా ఈజీగా మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. లెమన్ సాల్ట్ నిమ్మప్పు అంటారు కదా. సో అదనమాట. ఇది చూడడానికి ఇలా క్రిస్టల్గా ఉంటాయి. సో ఇది ఇక్కడ నేను ఒక 50 grams తీసుకున్నాను. 100 grams బేకింగ్ సోడా, 50 grams లెమన్ సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను, మీరు ఏదైనా సరే క్లీనింగ్ చేసే టైంలో అంటే ఇట్లా ఏదైనా చేసే టైంలో చేతులకి గ్లౌజ్ వేసుకోండి. నేను ఇక్కడ గ్లౌజ్ లేకుండా చేస్తున్నాను. ఎందుకు నాకు వీడియో తీస్తూ నేను ఇలా చేయాలంటే నాకు కొంచెము ఇబ్బందిగా ఉంటుందనేసి జస్ట్ వీడియో తీసిన టైంలో మాత్రమే నేను గ్లౌజులు యూజ్ చేయను. మిగతా టైంలో గ్లౌజులు యూజ్ చేస్తాను. ఎందుకంటే ఫోన్ ఆపరేట్ చేయాలంటే గ్లౌజులు ఉంటే కొంచెం కష్టం అనమాట. సో వీడియో తీసిన ఒకసారికి మాత్రమే నేను గ్లౌజ్ లేకుండా చేస్తాను. సో గ్లౌజులు వేసుకొని చెయ్యండి అని ఇంతకుముందు ఒక వీడియోకి కామెంట్ పెట్టారు. సో దాని గురించి చెప్తున్నాను నేను.
మీరైతే గ్లౌజులు వేసుకునే చేయండి. ఏది వేసినా కూడా మన స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా ఏదైనా క్లీనింగ్ చేసే టైంలో మనం అన్నీ కూడా వాడుతూ ఉంటాం కాబట్టి గ్లౌజులు వేసేసుకునే చెయ్యండి. ఇంకా దీంట్లోకి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మిషన్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను. మిషన్ లిక్విడే కావాలా అంటే ఇదనే ఏం లేదు, జస్ట్ ఇది ఒక ముద్దలాగా అవ్వాలి కాబట్టి లిక్విడ్ వేస్తున్నాను. లేదంటే సర్ఫ్ కూడా వేసేసుకోవచ్చు. సర్ఫ్ వేసుకునే వాళ్ళైతే కనుక కొంచెం వాటర్లో యాడ్ చేసేసి ఇది ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట మనకి. సో మీరు సర్ఫ్లో కొంచెం వాటర్ వేసేసి కూడా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లిక్విడ్ ఉంది కాబట్టి లిక్విడ్ వేస్తున్నాను. రెండింటిగా యూజ్ అవుతుంది. ఇది ముద్ద అవ్వడానికి యూజ్ అవుతుంది, ఇంకొకటి మనకి క్లీనింగ్ పర్పస్లో లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. సో దీనిని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో వేసినవి మెల్ట్ అయ్యాక లూజ్గా అయిపోతాయి, అందుకోసము కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. దీని కన్సిస్టెన్సీ అనేది మనకి తిగ్గా ఉండాలన్నమాట. సో లూజ్గా కారిపోతున్నట్టుగా అవ్వకూడదు. సో అందుకోసము కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. దీనిలో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేస్తాము. సో అదేంటంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ రాక్ సాల్ట్ కాకుండా మనము యూజ్ చేసే ఈ నార్మల్ సాల్ట్ తీసుకోండి. దీన్ని అయితే నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. సో ఇంకా 100 గ్రామ్స్ బేకింగ్ సోడా, 50 గ్రామ్స్ లెమన్ సాల్ట్, అలాగే 3 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇంకా దీనికి కూడా మొత్తం సరిపడా ఇక్కడ ఇంకొంచెం లిక్విడ్ వేసేసుకొని మొత్తాన్ని అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఇది మీరు ఎంత బాగా మిక్స్ చేసేసుకుంటే అంత బాగా మొత్తం కూడా కలిసిపోతుంది. అలాగే సాల్ట్ వేసాం కదా, ఇది బాగా మెల్ట్ అవుతుంది కూడా. సో ఇంకా దాన్ని ఇలాగే చేసేసుకొని ఫైనల్గా అయితే ఒకసారి ఇలా చేతితో కలిపేసుకున్నారంటే ముద్ద అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీనిని అయితే మీరు ఒక ఐస్ ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రే కానీ లేదంటే మీకు ఏవైనా మౌల్డ్స్ ఉన్నా కూడా మౌల్డ్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇవేంటంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి అనేసి ఐస్ ట్రేలో పెట్టేస్తున్నాను. ఈ ఐస్ ట్రేలో పెట్టిన తర్వాత మీరు దీనిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టేసుకున్నారంటే మంచిగా మీకు బిల్లలుగా రెడీ అయిపోతాయి అనమాట. సో ఇవి ట్యాబ్లెట్స్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా రెడీ అయిపోయిన వీటిని మనము యూజ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తాన్ని కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా ఈ ఐస్ ట్రేలోకి కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేసింది. సో మొత్తాన్ని కూడా దీంట్లోకి పెట్టేసుకున్న తర్వాత నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కూడా చూపిస్తాను. చూడండి, నేనైతే ఇక్కడ కంప్లీట్గా 45 మినిట్స్ పెట్టాను. సో మీరు దాన్ని చూసుకొని చేసుకోండి. అంటే ఎమర్జెన్సీగా కావాలంటే అప్పటికప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. స్టోర్ చేసుకునే దానికి మాత్రము ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. తర్వాత మీకు ఇవి గట్టిగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటనే పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఇవి మోల్డ్స్లోకి ఉన్నప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇలాగ ఇవి స్టిఫ్ అవ్వడం కోసము. చూడండి, ఇలాగా రెడీ అయిపోతాయి మనకి. మనం ప్రిపేర్ చేసుకున్న ఇవి ఇలా ట్యాబ్లెట్స్ లాగా రెడీ అయిపోతాయి అనమాట. సో ఇట్లా ప్రిపేర్ చేసుకుని మనము ఏదైనా కవర్లో, జిప్లాక్ కవర్లో కానీ లేదంటే ఏదైనా మూత ఉండే బాక్స్లో పెట్టేసుకొని ఎక్కడైనా సైడ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా కూడా దాన్ని తీసేసి మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి ఎన్ని నెలలైనా కూడా అసలు పాడవుతుంది అనేది ఉండదన్నమాట. దీంట్లో వేసిన ఐటమ్స్ ఏవి కూడా పాడయ్యేటి కాదు కాబట్టి ఎన్ని రోజులైనా కూడా మనకి ఇలాగే ట్యాబ్లెట్స్ లాగే ఉండిపోతాయి. సో వీటిని మనం చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. మనం టాయిలెట్లో యూజ్ చేసేసుకోవచ్చు, వాష్ బేసిన్ దగ్గర వేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా డోర్ మ్యాట్లు ఇలాంటివి పిండిన టైంలో కూడా వాటిల్లో కూడా మీరు ఒకసారి నానబెట్టిన టైంలో ఇది ఒకటి వేసేసుకొని నానబెట్టారంటే ఇంకా చాలా బాగా క్లీన్ అవుతాయి అవి. బల్లులు, బొద్దింకలు తిరగకుండా అలాగే నెలల తరబడి మీకు బూజు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. 100% రిజల్ట్స్ ఉంటాయి, నేను గ్యారంటీ ఇస్తాను. కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం బిళ్ళని పౌడర్ చేసి వేసేయండి. తర్వాత కొద్దిగా డెటాల్ వేయండి. అంటే నేను ఇక్కడ కొంచెం తీసుకున్నాను కాబట్టి ఇలా వేశాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఒక క్లాత్ తీసుకొని మీరు ఇల్లంతా కూడా, అంటే బూజు పురుగులు, బల్లులు తిరిగే ప్లేస్లో అంతా కూడా కర్రకి ఏదైనా క్లాత్ చుట్టుకొని కానీ మీ ఇష్టము, ఇలాగా మొత్తం వాటర్లో తడిపిన క్లాత్ని మొత్తం ఎక్కడెక్కడ అవి తిరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, బూజు మొత్తం కార్నర్స్లో పడుతుంటుంది కదా. సో అంతా కూడా ఈ క్లాత్ని ఇలాగా తడిపేసి మొత్తం కూడా చుట్టేసేయండి. మీకు ఇది పెట్టిన ప్లేస్లలో ఖచ్చితంగా బల్లులు, బొద్దింకలు, బూజు పురుగులు అయితే తిరగవు, నేను గ్యారంటీ ఇస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అలాగే ఏది బాగా నచ్చిందో, అంటే ఏ క్రాఫ్ట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.